గాయత్రీ దేవి జ్యోతిష్యాలయం దొంతుకూర్తి లక్ష్మీదేవి. ముందుగా మీ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో గ్రహస్థితి ఎలా ఉంది, నవనాయకుల ఫలితాలేంటి, కత్రి ప్రభావం ఎలా ఉంది, మౌఢ్యమి దినములు ఎప్పుడెప్పుడు, గ్రహణాలు ఏ ఏ కాలాల్లో ఉన్నాయి, పుష్కరాలు ఎప్పుడు ఏంటి, ఇలాంటి విషయాలన్నిటి కోసం తెలియజేయడం కోసం ముందుగా ఈ వీడియోని రెడీ చేయడం జరుగుతుంది. అయితే ముందుగా నవగ్రహాలను, వినాయకుడిని కూడా నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని ప్రారంభించడం జరుగుతుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ఆదివారం నాడు ఉగాది రావడం వలన ఆదివారానికి అధిపతి రవి కాబట్టి ఈ సంవత్సరం రాజు రవిగా చెప్పుకోవడం జరుగుతుంది. గ్రహరాజే రవి. ఇక గ్రహస్థితి చూసుకున్నట్లయితే విశ్వావసునామ సంవత్సరంలో గ్రహస్థితి చూసుకున్నట్లయితే 30/3/2025 ఆదివారం నాడు ఉగాది అనేది ప్రారంభమవుతోంది. ముందుగా గ్రహస్థితి చూసుకున్నట్లయితే సహజ రాశి చక్రంలో 2వ స్థానంలో గురువు, 3వ స్థానంలో కుజుడు, 6వ స్థానం అంటే కన్యలో కేతువు, మిగిలిన గ్రహాలన్నీ కూడా 6 గ్రహాలన్నీ కూడా మీన రాశిలో ఉండడం జరుగుతోంది. రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, శని, రాహు. సహజ రాశి చక్రమైనటువంటి చక్రంలో మీన రాశిలో 6 గ్రహాలు ఉగాది రోజు ప్రవేశించడం అనేది చాలా విశిష్టమైనటువంటి గ్రహస్థితిగా చెప్పుకోవచ్చు. రవి సహజ రాశి చక్రానికి పంచమాధిపతి వేయంలో ఉన్నట్టు, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నారు, ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం జరిగింది. చంద్రుడు అదే నక్షత్రంలో, రేవతి నక్షత్రంలో మీన రాశిలో ఉండడం జరిగింది. బుధుడు నీచ, ఈ లగ్నానికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు నీచలో ఉండడము, రాహు, శని, ఇక్కడ 6 గ్రహాలు ఉండడం ఈ మీనరాశిలోనే చాలా విశిష్టంగా చెప్పుకోవచ్చు. ఈ రాహుకేతువుల ప్రభావం ఎక్కువగా ఉండేదానికి, కాలసర్పదోషం ప్రభావం ఎక్కువగా ఉండేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం మౌఢ్యమి దినాలుగా చూసుకున్నట్లయితే గురు మౌఢ్యమి 11/6/2025 జ్యేష్ఠమాసం పౌర్ణమి బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. 12/7/2025 ఆషాఢ బహుళ విధియ శనివారం వరకు కూడా గురు మౌఢ్యమి. అంటే ఈ మౌఢ్యమి దినములలో గృహప్రవేశము, వివాహము ఇలాంటి శుభకార్యాలేవి చేయడానికి పనికిరాదు. అదేవిధంగా శుక్రమౌఢ్యమి 28/11/2025 మార్గశిర శుక్ల అష్టమి శుక్రవారం నుండి 14/2/2026 మాఘ బహుళ ద్వాదశి శనివారం వరకు కూడా శుక్రమౌఢ్యమి ఉంటుంది. ఈ సంవత్సరం ఎక్కువ ముహూర్తాలు ఉండడం వల్ల ఎక్కువగా శుభకార్యాలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ గురు మౌఢ్యమి, శుక్రమౌఢ్యమి దినములలో ఏ విధమైనటువంటి శుభకార్యాలు, వివాహ, ఉపనయన, గృహప్రవేశాది కార్యక్రమాలు చేయడానికి నిషిద్ధము. ఇక కత్తిరి విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఎండలు ఉండేదానికి అవకాశం ఉంది. గ్రహరాజు రవి అవ్వడం వలన ఎండలు చాలా విపరీతంగా ఉంటాయి. రవి ప్రభావము చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎండలు విపరీతంగా ఉండేదానికి అవకాశాలు ఎక్కువ. కత్తిరి విషయానికి వచ్చినట్లయితే 4/5/2025 వైశాఖ శుక్ల సప్తమి ఆదివారం చిన్న కత్తిరి ప్రారంభం. 11/5/2025 వైశాఖ శుక్ల చతుర్దశి ఆదివారం నుండి 28/5/2025 జ్యేష్ఠ శుక్ల పాడ్యమి బుధవారం వరకు పెద్ద కత్తిరి జరుగును. అంటే ఈ టైముల్లో ఎండ చాలా విపరీతంగా ఉండేదానికి అవకాశాలు ఎక్కువ. ఈ సంవత్సరం మనకి గ్రహణాలు 4 గ్రహణాలు ఉన్నాయి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. అయితే
ఈ 4 గ్రహణాలలో కూడా మనకి 2 గ్రహణాలే వర్తిస్తాయి. అంటే మన భారతదేశానికి 2 గ్రహణాలే వర్తిస్తాయి. భాద్రపద మాసంలో వచ్చేటువంటి గ్రహణము, అదేవిధంగా పాల్గొన మాసంలో వచ్చేటువంటి గ్రహణం. ఈ 2 చంద్రగ్రహణాలే మన భారతదేశంలో కనిపిస్తాయి. మిగిలిన గ్రహణాలు ఏవి కూడా మనకి కనిపించవు. అదేవిధంగా ఈ సంవత్సరం ఆఖరిలో 29/3/2025 సంవత్సరంలో శనివారం నాడు వచ్చే గ్రహణం మన భారతదేశానికి లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పుష్కర కాలం చూసుకున్నట్లయితే 14/5/2025లో సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవడానికి గురువు వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి ప్రవేశించేటువంటి కాలాన్ని మనం పుష్కర కాలంగా చెప్తాం. 14వ తారీఖు 5వ నెల 2025 రాత్రి 10:28 గురువు వృషభ రాశి నుంచి మిథునంలోకి ప్రవేశించగానే పుష్కర సమయము, పుష్కర కాలంగా చెప్తాం. ఈ సరస్వతీ నది పుష్కరాల గురించి మరొక వీడియో చేయడం జరుగుతుంది. 29/3/2025 శనివారం అమావాస్య సాయంత్రం 4:28 వరకు ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం సాయంత్రం 7:26 వరకు ఉంది. తదుపరి రోజు 30/3/2025 ఉగాది విశ్వావసునామ సంవత్సర ఉగాదిగా జరుపుకుంటాము. 29/3/2025 రాత్రి 9:43 కుంభంలో ఉన్నటువంటి శని మీనంలోకి ప్రవేశం చేస్తారు. అదేవిధంగా ఆ రోజు వచ్చేటువంటి శనివారం నాడు వచ్చేటువంటి గ్రహణం అనేది మనకి మన భారతదేశానికి వర్తించదు. ఇక గురువు ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే 14వ తారీఖు 5వ నెల రాత్రి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక నవనాయకుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఆదివారం నాడు ఉగాది అనేది ప్రారంభమవుతోంది కాబట్టి గ్రహరాజు నవనాయకులలో రాజు రవి. ఈ రాజు రవి అవ్వడం వల్ల దేశంలో ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి. అగ్ని చోర రోగ బాధలు ఎక్కువగా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. డైరీ పాల వృత్తి వ్యాపారాలు, కార్లు వ్యాపారములు, పశువులు గొర్రెలు ఇవన్నీ కూడా బాగా వృద్ధిలో ఉండేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా మంత్రి చంద్రుడు అవ్వడం వల్ల చంద్రుడు ఎక్కువగా నిలకడ లేనటువంటి గ్రహం కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురియడానికి అవకాశాలు ఉన్నాయి. వర్షాలు ఎక్కువగా కురవడము, లేకపోతే అధిక వృష్టి, అనావృష్టి జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. పంటలు మాత్రం బాగా పండుతాయి. విద్యుత్ సమస్య అనేది తక్కువగా ఉంటుంది. సుగంధ ద్రవ్యాలకి ఎక్కువగా రేటు పలుకుతుంది. ఇక సస్యాధిపతి రవి అవ్వడం వల్ల సైనికులందరూ కూడా ఎక్కువగా శ్రమపడి పనిచేయవలసి ఉంటుంది. అంతరిక్ష పరిశోధనలకి ప్రభుత్వం ఎక్కువగా ద్రవ్యం కేటాయించడం జరుగుతుంది. కొత్త ఆయుధాలని తయారు చేసుకోవడము, ఆయుధాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. సస్యాధిపతి గురువు సస్యాధిపతి అవ్వడం వలన ఈ సంవత్సరం అన్ని రకాల పంటలు కూడా బాగా ఎక్కువగా పండేదానికి అవకాశం ఉంది. గోధుమ, మిర్చి, ధనియాలు, శనగ, మినువులు, పెసలు ఇలాంటి చిరుధాన్యాలన్నీ కూడా ఎక్కువగా రేటు పలికేదానికి అవకాశం ఉంది. ధాన్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి అవ్వడం వల్ల ఎరుపు రంగుకి సంబంధించినటువంటి ధాన్యాలు ఎక్కువగా పండేదానికి అవకాశం ఉంటుంది. నూలు, పట్టు, సిల్కు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా బాగా ఈ సంవత్సరం పండేదానికి అవకాశాలు ఉంటాయి. అర్ఘ్యాధిపతి రవి అవ్వడం వల్ల సినీ పరిశ్రమ అంతా కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. కొన్ని ప్రత్యేక పథకాలన్నీ కూడా పెట్టబడతాయి. పశువృద్ధి, పాడి పంటలు, ఎలక్ట్రానిక్, కంప్యూటర్స్ రంగాలన్నీ కూడా చాలా బాగుంటాయి. మేఘాధిపతి రవి అయినా మేఘాలు బాగా ఉంటాయి, కానీ కొన్ని చోట్ల అధిక వృష్టి, కొన్ని చోట్ల అనావృష్టి ఉండి దేశంలో కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంది. రసాధిపతి
శని రసాధిపతి అవడం వల్ల దేశంలో భూకంపాలు, భయాందోళనలు, తుఫానులు ఇలాంటివన్నీ ఎక్కువగా జరిగేదానికి అవకాశం ఉంది. అయితే నలుపు రంగుకు సంబంధించినటువంటి వస్తువులు బాగా పండేదానికి అవకాశం ఉంది. ఇనుము, సిమెంటు ఇలాంటివన్నీ కూడా పరిశ్రమలన్నీ కూడా బాగా వృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. నీరసాధిపతి బుధుడు. ఈ నీరసాధిపతి బుధుడు అవ్వడం వల్ల వ్యాపారులు వ్యాపారాన్ని బాగా చేసుకుంటారు. అన్ని వ్యాపార రంగాలు కూడా బాగుంటాయి. కాలేజీలు, మెడికల్ ఫీల్డ్స్ ఇలాంటివన్నీ కూడా బాగా జరిగేదానికి అవకాశం ఉంది. పంచదార, చింతపండు, బెల్లం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరిగేదానికి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకి వస్తాను.